Hello everyone and welcome to this session on IPR. Previous sessions lo manamu legal maxims and foreign phrases, law of contracts, law of torts, criminal law, family law, ADR ఇవన్నిటి గురించి డిస్కస్ చేసినాం. Now we will move on to the next chapter which is IPR. So IPR అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే మేధో సంపత్తి హక్కులు. జనరల్గా మనము ప్రాపర్టీ అంటే మన బ్రెయిన్లో వచ్చేది అంటే ప్రాపర్టీ అనేది జనరల్లీ ఇట్ ఈస్ ఆఫ్ టూ టైప్స్. ఒకటి సంథింగ్ దట్ ఈస్ మూవబుల్ అండ్ సెకండ్ వన్ ఇమ్మూవబుల్. మూవబుల్ అంటే ఎనీ ప్రాపర్టీ దట్ యూ కెన్ మూవ్ యువర్ పెన్, కార్, బైక్ లేకపోతే గోల్డ్ ఎట్సెట్రా. ఇమ్మూవబుల్ అంటే సంథింగ్ దట్ యూ కెనాట్ మూవ్ అంటే మేబీ యువర్ ల్యాండ్, బిల్డింగ్, ట్రీస్ ఎట్సెట్రా, రైట్? బట్ వాట్ ఈస్ దిస్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ? సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేది ఇట్ ఈస్ అ ప్రాపర్టీ విచ్ ఈస్ ఇంటాంజిబుల్. ఇంటాంజిబుల్ అంటే దీనికి ఒక ఫిజికల్ ఫామ్ అనేది లేదు. అంటే మనం నార్మల్ ఇప్పుడు దిస్ లేజర్ పాయింటర్ ఈజ్ అ మూవబుల్ ప్రాపర్టీ. ఈ మూవబుల్ ప్రాపర్టీకి ఒక ఫిజికల్ ఫామ్ ఉంది, దేన్ని ఐ కెన్ టచ్ అండ్ ఫీల్ ఇట్. బట్ ఐ కెనాట్ టచ్ అండ్ ఫీల్ అ కాపీరైట్. I cannot touch and feel a patent. I can only touch the product, right? So intellectual property is something that is coming from the brain of a person, from the intellect of a person, right? Oka manishi tana intellect ni use cheshi if he creates something that becomes his intellectual property, right? So physical property like for example car or house laga IPR will allow you to own your intangible property. Like for example any idea, right? ఐడియాని మీరు టచ్ చేయవచ్చా, ఐడియాని మీరు ఫీల్ చేయవచ్చా? లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అ సాంగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అ సాంగ్ ఇస్ సంథింగ్ విచ్ యూ కెనాట్ టచ్ అండ్ ఫీల్, రైట్? ఆర్ అన్ ఇన్వెన్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ఈజ్ అన్ ఇన్వెన్షన్. కెమెరాని ఐ కెన్ టచ్ ఇట్, బట్ ద బ్రెయిన్ బిహైండ్ ఇన్వెంటింగ్ ద కెమెరా దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ కెనాట్ టచ్ అండ్ ఫీల్, రైట్? ద ఐడియా ఈస్ సంథింగ్ విచ్ ఐ కెనాట్ టచ్ అండ్ ఫీల్, రైట్? సో ఇవన్నీ ఏంటంటే దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, అంటే మేధో సంపత్తి. ఇదంతా దిస్ ఈస్ యువర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఇట్ గివ్స్ ద క్రియేటర్ అన్ ఎక్స్క్లూజివ్ రైట్ టు యూజ్, సెల్ ఆర్ లైసెన్స్ దేర్ క్రియేషన్ ఫర్ అ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్. అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేది ఓన్లీ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం వరకే ఉంటుంది మ్యాక్సిమం, ఎక్సెప్ట్ ఫర్ సమ్ ఎక్సెప్షన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ మార్క్ ఉంది, ఎవ్రీ 10 years యూ కెన్ రెన్యూ ఇట్, రైట్? బట్ పేటెంట్ ఉంది, పేటెంట్ అనేది ఓన్లీ 20 years వరకే. 20 years తర్వాత యూ కెనాట్ యాక్చువల్లీ గెట్ పేటెంట్, రైట్? తర్వాత కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐపీఆర్ యొక్క ఫీచర్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ ఇంటాంజిబుల్, యూ కెనాట్ టచ్ అండ్ ఫీల్ ఇట్. సెకండ్ వన్ ఈజ్ ఎక్స్క్లూజివ్, అంటే ఓన్లీ ఓనర్ కెన్ యాక్చువల్లీ యూజ్ ఇట్, అదర్స్ కూడా యూజ్ చేయొచ్చు బట్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ఓనర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ అ పర్టిక్యులర్ ఫిలిం, so I will have complete rights over it, but I can also give my rights or license my movie to certain people, right? So next thing వచ్చేసి టైమ్ బౌండ్. సో మోస్ట్ ఆఫ్ ద ఐపీఆర్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి, ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ ఎక్సెప్షన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ మార్క్ ఎవ్రీ 10 years మనం రెన్యూ చేసుకోవచ్చు. తర్వాత టెరిటోరియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేటెంట్ ఉంది, పేటెంట్ మనం ఇండియాలో ఇస్తే అది ఇండియాలో మాత్రమే వ్యాలిడ్ అవుతుంది, వేరే కంట్రీలో వ్యాలిడ్ కాకపోవచ్చు. బట్ కొన్ని ఐపీఆర్స్కి దేర్ ఇస్ గ్లోబల్ రికగ్నిషన్, గ్లోబల్ వ్యాలిడేషన్ ఆల్సో. నౌ వై డు వీ నీడ్ ఐపీఆర్? అసలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేది మనకు ఎందుకు కావాలి, రైట్? సో మనకు ఆల్రెడీ ఫిజికల్, మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు వై డు వీ యాక్చువల్లీ నీడ్ ఐపీఆర్? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి టు రివార్డ్ క్రియేటర్స్ ఫర్ దర్ ఎఫర్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్, రైట్? సో సెకండ్ వన్ వచ్చేసి టు ఇన్సెంటివ్ ఇన్నోవేషన్, రైట్? సో వై వుడ్ అ ఫార్మా కంపెనీ స్పెండ్ బిలియన్స్ డెవలపింగ్ అ డ్రగ్ ఇఫ్ ఎనీ వన్ కుడ్ కాపీ ఇట్ ఫర్ ఫ్రీ ద నెక్స్ట్ డే? ఒక ఫార్మా కంపెనీ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ఒక మెడిసిన్ కనిపెడతారు, బట్ నెక్స్ట్ డే అందరు దాన్ని కాపీ చేసేలాగా ఉంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ సో మచ్ మనీ ఇంటూ ఇట్, రైట్? ఇన్వెస్టింగ్ సో మచ్ ఆఫ్ మ్యాన్ పవర్, ఇన్వెస్టింగ్ సో మచ్ ఆఫ్ ఇంటలెక్ట్ ఇంటూ ఇట్, రైట్? సో వీటిని రివార్డ్ చేయడానికి మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీని పెట్టడం జరుగుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి క్లారిటీ, రైట్? కొన్నిసార్లు ఐపీఆర్ అనేది మనకి క్లారిటీ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ మార్క్. ఇప్పుడు ఇఫ్ ఐ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ ఐటమ్, ఇట్ సేస్ దట్ ఇట్ ఈస్ మేడ్ బై అ మ్యానుఫ్యాక్చరర్ కాల్డ్ ఎక్స్, రైట్? ఆర్ ఇక్కడ ఐఫోన్ ఉంది, మీరు ఐఫోన్ చూడంగానే యూ విల్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ మేడ్ బై యాపిల్. Or if you look at some other phone, you'll understand that this is made by some banana, right? So ikkada it will actually help you to differentiate who made a particular product also. Different types of IPRs చూసుకుంటే which we are going to discuss in today's session.
పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్మార్క్, ఇండస్ట్రియల్ డిజైన్, geographical indication, trade secret, semiconductor integrated circuits layout design and plant varieties protection. ఈ 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐపీఆర్స్ గురించి మనము ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ పేటెంట్. పేటెంట్ అనేది ఒక కొత్త ఇన్వెన్షన్కి మనము ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో ఇన్వెన్షన్ అనేది ఎట్లుండాలంటే ఇట్ షుడ్ సాల్వ్ అ పర్టికులర్ ప్రాబ్లమ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బల్బ్ని కనిపెట్టడం జరిగింది ఒకప్పుడు, రైట్? సో దాట్ వాజ్ అన్ ఇన్వెన్షన్. కెమెరాని కనిపెట్టడం జరిగింది, దట్ ఈస్ అగైన్ అన్ ఇన్వెన్షన్ విచ్ ఇస్ సాల్వింగ్ అ పర్టికులర్ ప్రాబ్లమ్, రైట్? సో చాలా మెడికల్ డివైజెస్ని కనిపెట్టడం జరిగింది విచ్ ఇస్ అగైన్ సాల్వింగ్ అ పర్టికులర్ ప్రాబ్లమ్. లాట్ ఆఫ్ డ్రగ్స్ విచ్ ఆర్ ఇన్వెంటెడ్ టు సాల్వ్ అ పర్టికులర్ ప్రాబ్లమ్, రైట్? సో వీటన్నిటికీ ఏమి ఇస్తున్నామంటే వీఆర్ గివింగ్ సంథింగ్ విచ్ ఇస్ నోన్ యాజ్ పేటెంట్. సో పేటెంట్ రావడానికి ఎటువంటి క్రైటీరియా ఉండాలో ఒకసారి చూసుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ నావెల్టీ. నావెల్టీ అంటే సంథింగ్ దట్ ఈస్ న్యూ, రైట్? కొత్తగా మనం ఏదైనా క్రియేట్ చేయాలి. ఉన్నది ఎగ్జిస్టింగ్ ఐడియా ఎక్కడో ఉన్నది కాపీ చేస్తే యూ విల్ నాట్ గెట్ పేటెంట్ ఫర్ ఇట్, రైట్? సెకండ్ వన్ ఈజ్ దేర్ హ్యాస్ టు బి అన్ ఇన్వెంటివ్ స్టెప్. నాన్ ఆబ్వియస్గా ఉండొద్దు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పైన బిల్డింగ్ నుండి ఒక ర్యాంప్ పెట్టేసాను, ర్యాంప్ పెట్టేసి ఇంకా లిఫ్ట్ అవసరం లేదు, ఇక్కడ నుండి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, కరెంట్ సేవ్ అవుతుందంటే దట్ ఈస్ నాట్ కాల్డ్ ఇన్వెన్షన్. It is a very obvious thing that if you put a slope, everybody will go down, right? So it should be an inventive step and it should be non-obvious. And next one వచ్చేసి ఇండస్ట్రియల్ అప్లికేషన్. అంటే మనం కనిపెట్టిన ఆ ఇన్వెన్షన్కి ఏదో ఒక యూస్ కేస్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరాని కనిపెట్టినాం, కెమెరా వల్ల చాలా యూస్ కేసెస్ ఉన్నాయి. వీ కెన్ రికార్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్, వీ కెన్ సేవ్ థింగ్స్ ఫర్ మెమరీ, వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎవిడెన్స్, రైట్? అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్, ఇది నార్మల్ పెన్ ఉంది, ఈ పెన్కి ఐల్ పుట్ అ కెమెరా ఆన్ బిహైండ్ అండ్ ఐల్ పుట్ అన్ ఇరేజర్, పుట్ అ షార్పనర్ ఆన్ ద సైడ్ అండ్ ఒక నార్మల్ పెన్ నేను రెడీ చేస్తే ఐ కెనాట్ కాల్ ఇట్ యాజ్ అన్ ఇన్వెన్షన్. మేబీ ఇట్లాంటిది నేను ఫస్ట్ చేసి ఉన్నానేమో, బట్ దీనివల్ల దెర్ ఇస్ నో ఇండస్ట్రియల్ అప్లికేషన్, రైట్? ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఉంటేనే యూ విల్ గెట్ పేటెంట్. నెక్స్ట్, పేటెంట్కి ఎంత టర్మ్ ఉంటుంది అంటే ఒక్కసారి మనం ఒక ఇన్వెన్షన్ చేసిన తర్వాత దానికి మనం ఎన్ని ఇయర్స్ వరకు పేటెంట్ తీసుకోవచ్చు అంటే ఇట్ ఈస్ ఫర్ పీరియడ్ ఆఫ్ 20 years. 20 years తర్వాత ఎవరైనా దాన్ని ప్రొడ్యూస్ చేయగలగాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో ఫస్ట్ టైం కెమెరా ప్రొడ్యూస్ చేసినప్పుడు ద ఇన్వెంటర్ ఆఫ్ కెమెరా హ్యాడ్ పేటెంట్, తర్వాత ఎవ్రీబడి కెన్ ప్రొడ్యూస్ ఇట్, రైట్? బల్బ్ ఎప్పుడో కనిపెట్టడం జరిగింది, ఫస్ట్ 20 years పేటెంట్ వచ్చింది వాళ్ళకి, తర్వాత నవ్ ఎవ్రీబడి ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ బల్బ్, రైట్? సో ఎందుకంటే మనం కంటిన్యూస్గా వాళ్ళకి ఇస్తే మొత్తం వాళ్ళ కంట్రోల్ లోపలికి అయిపోతుంది. సో దే విల్ కంట్రోల్ ద ప్రైస్, దే విల్ కంట్రోల్ ద సప్లై, రైట్? అట్లా కాకుండా ఉండడానికి ఫస్ట్ వాళ్ళని రివార్డ్ చేయడానికి మనం 20 years ఇస్తాము, తర్వాత ఇట్ గోస్ ఇన్ టు పబ్లిక్ డొమైన్, రైట్? సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి గవర్నింగ్ యాక్ట్. ఏ లా అనేది పేటెంట్స్ గురించి మాట్లాడుతుందంటే ఇండియాలో ఇట్ ఈస్ ద పేటెంట్స్ యాక్ట్ ఆఫ్ 1970. నెక్స్ట్, కాపీరైట్. కాపీరైట్ అంటే ఏంటి? సో కాపీరైట్ అనేది ఇట్ విల్ ప్రొటెక్ట్ ఒరిజినల్ లిటరరీ, ఆర్టిస్టిక్, మ్యూజికల్ అండ్ డ్రమాటిక్ వర్క్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బుక్స్, మన పెయింటింగ్స్, లేదా మన సాంగ్స్, మన మూవీస్, లేదా కొన్నిసార్లు సాఫ్ట్వేర్ కోడ్, రైట్? సో ఇవన్నీ ఒరిజినల్ లిటరీ, ఆర్టిస్టిక్ ఆర్ మ్యూజికల్ అండ్ డ్రమాటిక్ వర్క్స్ని కాపీరైట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇట్ ఇంక్లూడ్స్ బుక్స్, పెయింటింగ్, సాంగ్స్, మూవీస్, ఫోటోగ్రాఫ్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆర్ కోడ్. టర్మ్ వచ్చేసి జనరలీ ఇట్ ఈస్ లైఫ్ టైమ్ ఆఫ్ ద ఆథర్ ప్లస్ 60 years ఆఫ్టర్ డెత్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బుక్ రాయడం జరిగింది, సో దానికి ఎన్ని ఇయర్స్ వరకు నాకు కాపీరైట్ వస్తుంది? ఫస్ట్ థింగ్ నేను చనిపోయే వరకు, అండ్ నేను చనిపోయిన తర్వాత ఒక 60 years వరకు నాకు కాపీరైట్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీ కాపీరైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్మ్స్ ఆర్ రికార్డింగ్స్ ఉంటే ఇట్ ఈస్ 60 years ఫ్రమ్ పబ్లికేషన్. ఫిలిం ఆర్ రికార్డింగ్, ఏదైనా ఫిలిం ఆర్ రికార్డింగ్ ఉంటే 60 years వరకు యూ విల్ హ్యావ్ కాపీరైట్ ఓవర్ ఇట్. Example, the Harry Potter book series by J.K. Rowling, the code for Microsoft Windows or the movie RRR, right? So all these are examples of copyrights. And then the Governing Act, India lo ఏ law మాట్లాడుతుంది copyrights గురించి అంటే the Copyrights Act of 1957. Patents కి ఎన్ని ఇయర్స్ అని మనం డిస్కస్ చేసినాం? 20 years. Copyright కి లైఫ్ టైమ్ ఆఫ్ ద ఆథర్ ప్లస్ 60 years ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఆథర్. ఒకవేళ ఫిలిం లేదా రికార్డింగ్ అయితే 60 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్. నెక్స్ట్, థర్డ్ టైప్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇస్ ట్రేడ్ మార్క్. ట్రేడ్ మార్క్స్, ఈ ట్రేడ్ అంటే ట్రేడ్ ఈజ్ బిజినెస్, రైట్? మార్క్ అంటే ఒక మార్క్ చూడంగానే మనం ఇది పర్టికులర్ బిజినెస్ చెందిన వాళ్ళని మనం చెప్పొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్
సగం కొరికిన యాపిల్ లోగో చూస్తే యూ విల్ ఐడెంటిఫై దట్ దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ మేడ్ బై యాపిల్, రైట్? ఆర్ బై లుకింగ్ ఎట్ అ పర్టికులర్ లోగో యూ విల్ ఐడెంటిఫై దట్ ఇట్ ఈస్ మేడ్ బై అ పర్టికులర్ కంపెనీ. సో ట్రేడ్ మార్క్ అనేది ఇట్ ప్రొటెక్ట్స్ బ్రాండ్ ఐడెంటిటీ. సో ఏదేది ట్రేడ్ మార్క్ కిందికి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ వర్డ్, నేమ్, సింబల్, లోగో, స్లోగన్, సౌండ్ ఆర్ కలర్ that distinguishes the goods or services of one person from another, right? మనం ఒక పర్టికులర్ సగం కొరికిన యాపిల్ని చూస్తే we'll understand that this is an iPhone made by Apple, right? When you look at a different logo, you'll understand that it is made by Microsoft, right? So it distinguishes one service or one product from the another one. Next, trademark యొక్క పర్పస్ ఏంటంటే ప్రైమరీ పర్పస్ to prevent consumer confusion. So if you're buying shoes from Nike or a fake brand, right? So మనం నైకీ షూ కొంటున్నామా లేదా అని ఎట్లా తెలుస్తుంది? నైకీ లోగో అండ్ నైకీ జస్ట్ డూ ఇట్ ఉందా లేదా అని మనం చూసి కొంటాము. సో దిస్ ఇస్ అగైన్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపనెంట్. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి 10 years, బట్ ఇట్ క్యాన్ బి రిన్యూడ్ indefinitely forever as long as a fee are paid. So ఇక్కడ trademark is perhaps the only intellectual property which you can renew indefinitely. అంటే లైఫ్ టైం మొత్తం మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దాన్ని రిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు ఇఫ్ యూ ఆర్ పేయింగ్ ద ట్రేడ్ మార్క్ ఫీ, రైట్? దిస్ ఇస్ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ లాంగ్ యాజ్ ఇన్ ద బిజినెస్ యూ ఆర్ ఇన్ ద బిజినెస్ యూ కెన్ డెఫినెట్లీ డూ దట్. నెక్స్ట్ వన్, ద యాపిల్ లోగో, ద నేమ్ కోకోకోలా, ద సాంగ్ ఐఎమ్ లవింగ్ ఇట్ బై మెక్డానల్డ్స్, రైట్? సో ఇవన్నీ కూడా ట్రేడ్ మార్క్సే. సార్ తర్వాత ఇండియాలో ఏ లా ట్రేడ్ మార్క్స్ గురించి మాట్లాడుతుందంటే ద ట్రేడ్ మార్క్స్ యాక్ట్ ఆఫ్ 1999. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇండస్ట్రియల్ డిజైన్. సో ఇండస్ట్రియల్ డిజైన్ అంటే ద అపియరెన్స్ ఆఫ్ అ పర్టికులర్ ప్రోడక్ట్, ద లుక్స్ ఆఫ్ అ పర్టికులర్ ప్రోడక్ట్. కొన్ని ప్రోడక్ట్స్ని మనం లోగో ఏం చూడకుండానే బై లుకింగ్ ఎట్ ద ప్రోడక్ట్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ మేడ్ బై కోకోకోలా ఆర్ ఇట్ ఈస్ మేడ్ బై ఎ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరర్, రైట్? సో దట్ ఈస్ నోన్ యాజ్ వాట్? ఇండస్ట్రియల్ డిజైన్. సో కండిషన్, ఇట్ మస్ట్ బి ప్యూర్లీ ఫర్ విజువల్ అపీల్ అండ్ నాట్ ఫంక్షనల్, రైట్? సో ఇండస్ట్రియల్ డిజైన్ అనేది కేవలం విజువల్ కోసం మాత్రమే ఉండాలి, ఫంక్షనాలిటీ అయి ఉండొద్దు, రైట్? సో ఇఫ్ ద షేప్ ఇంప్రూవ్స్ ఫంక్షనాలిటీ ఇట్ మైట్ నీడ్ అ పేటెంట్ అండ్ నాట్ అ డిజైన్ రిజిస్ట్రేషన్, రైట్? టర్మ్ వచ్చేసి 10 years, ఎక్స్టెండబుల్ బై 5 more years, దట్ ఈస్ మ్యాక్సిమం 15 years వరకు మనం ఇండస్ట్రియల్ డిజైన్ అనేది తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ద యునీక్ షేప్ ఆఫ్ అ పర్ఫ్యూమ్ బాటిల్, ద డిజైన్ ఆఫ్ అ మినీ కూపర్ కార్ or the pattern on a bed sheet. So ivanni kuda they are considered as industrial designs. And India lo a law industrial design gurinchi maatladutundante the Designs Act of 2000. Next fifth one vachesi geographical indication. Idi manam jagratta chusukunte geographical ante related to a particular area. Indication ante ఈ పర్టికులర్ ఐటమ్ ఒక ఏరియాని ఇండికేట్ చేస్తుంది, ఈ వస్తువు ఈ ఏరియా నుండి వస్తుందని చెప్తుంది, రైట్? సో ఇది ఏం ప్రొటెక్ట్ చేస్తుందంటే గూడ్స్ దట్ ఆరిజినేట్ ఫ్రమ్ ఎ స్పెసిఫిక్ జాగ్రఫికల్ రీజియన్ అండ్ దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డార్జిలింగ్ టీ, రైట్? సో వేర్ వి కాలింగ్ ఇట్ అస్ డార్జిలింగ్ టీ బికాస్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ డార్జిలింగ్ అండ్ ఇట్ హెస్ గాట్ ఎ స్పెసిఫిక్ థింగ్, రైట్? Nature, it is a community, right? It belongs to all the producers in that region and not an individual, right? Like for example, మనం కాపీరైట్ తీసుకుందాం. కాపీరైట్ అనేది ఎవరైతే ఒరిజినల్ క్రియేటర్ ఉన్నాడో అతనికే రైట్స్ ఉంటాయి. పేటెంట్ ఇన్వెంటర్కి రైట్స్, తర్వాత ట్రేడ్ మార్క్ ఎవరైతే బిజినెస్ ఉన్నారో వాళ్ళకే రైట్ ఉంటుంది. బట్ జిఐ అనేది ఇట్ ఈస్ అ కమ్యూనిటీ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ డార్జిలింగ్ టీ ఉంది. డార్జిలింగ్ టీ అంటే ఎవరెవరైతే డార్జిలింగ్లో టీ తయారు చేస్తున్నారో అందరూ దే హ్యావ్ అ కలెక్టివ్ రైట్ ఆర్ ఇట్ ఈస్ అ కమ్యూనిటీ రైట్ అని మనం చెప్పొచ్చు. టర్మ్ వచ్చేసి 10 years, బట్ యూ కెన్ ఆల్వేస్ రెన్యూ ఇట్ అగైన్ ఇండెఫినెట్లీ, రైట్? ఎగ్జాంపుల్ డార్జిలింగ్ టీ ఆఫ్ వెస్ట్ బెంగాల్, నాగ్పూర్ ఆరెంజెస్, కాంచీపురం సిల్క్, బాస్మతి రైస్. ఇప్పుడు హైదరాబాద్లో మనకి ఏ ఫుడ్ ఐటెంకి జిఐ ట్యాగ్ ఉందని అడిగితే వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? అందరం బిర్యానీ అనుకుంటాం, బట్ దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇట్ ఈస్ హైదరాబాదీ హలీం. సో హలీం హ్యాస్ గాట్ ఎ జిఐ ట్యాగ్. ఈ క్వశ్చన్ ప్రీవియస్ లా సెట్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ బిర్యానీ అని ఇచ్చిండు, ఎవ్రీబడి హ్యాస్ మార్క్ బిర్యానీ, చాలామంది, రైట్? బట్ హలీం హ్యాస్ గాట్ జిఐ ట్యాగ్ అండ్ నాట్ బిర్యానీ యెట్, రైట్? సో గవర్నింగ్ యాక్ట్ ఏది ఉందంటే ద జిఐ జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గుడ్స్ రిజిస్ట్రేషన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1999 జిఐ ట్యాగ్స్ గురించి మాట్లాడుతుంది. జిఐ ట్యాగ్స్ని ఎవ్రీ 10 years వరకు మనం రెన్యూ చేసుకోవచ్చు. అండ్ జిఐ ట్యాగ్స్ అనేవి దీస్ ఆర్ గివింగ్ కమ్యూనిటీ రైట్స్ అండ్ నాట్ ఇండివిజువల్ రైట్స్. నెక్స్ట్ ట్రేడ్ సీక్రెట్స్. సో ట్రేడ్ సీక్రెట్స్ అంటే ఏంటి? ఎనీ కైండ్ ఆఫ్ ఫార్ములా
any kind of secret ingredient. Like for example, మీరు KFCకి వెళ్ళారు అనుకోండి, KFCలో if you ask them like why are you getting this particular taste, they tell that we have some secret ingredients. Or Coca-Cola ఉంది, Coca-Cola there are some secret ingredients through which a particular taste is coming. దీన్ని మనం ఏమంటాం, ట్రేడ్ సీక్రెట్. సో ట్రేడ్ సీక్రెట్ కూడా ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. సో the owner must take reasonable steps to keep it safe, like for example non-disclosure agreement, etc. Right? So ఇది ట్రేడ్ సీక్రెట్కి మనం ఎప్పటి వరకు ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. ట్రేడ్ సీక్రెట్ అనేది ఎప్పటి వరకు అయితే సీక్రెట్గా ఉంటుందో అప్పటి వరకే అది ట్రేడ్ సీక్రెట్. ఒక్కసారి ఇన్ఫర్మేషన్ బయట లీక్ అయిందంటే దేర్ ఇస్ నో ట్రేడ్ సీక్రెట్. రైట్? సో దిస్ ఈస్ అగైన్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చిన ఆల్రెడీ. ద రెసిపీ ఫర్ కోకోకోలా ఎట్లా తయారు చేస్తారు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడిక్టివ్ ప్రోడక్ట్స్ ఇన్ ద వరల్డ్. అండ్ ద గూగుల్ సర్చ్ ఆల్గోరిథమ్ ఆర్ కర్నల్ శాండర్స్ KFC స్పైస్ మిక్స్. రైట్? సో ఇవన్నిటి కూడా కొన్ని ట్రేడ్ సీక్రెట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ ట్రేడ్ సీక్రెట్ ఏందో మనకు ఎవరికి తెలియదు. సో ఇట్ ఈస్ రిమైనింగ్ యాజ్ ఎ ట్రేడ్ సీక్రెట్. బట్ ఒకసారి అది బయటికి వస్తే ఇట్ ఈస్ నో లాంగర్ అ సీక్రెట్. గవర్నింగ్ యాక్ట్ వచ్చేసి ఎట్లాంటి స్పెషల్ యాక్ట్ లేదు ట్రేడ్ సీక్రెట్ కోసం. బట్ జనరల్గా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మనం NDA అంటే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేస్తాం. ఎవరితోనంటే మన ఎంప్లాయీస్తో ఎవరైతే పనిచేస్తున్నారో ఈ సీక్రెట్ మీద, సో దట్ మీరు బయటికి వెళ్ళి దాన్ని చెప్పొద్దు అని. రైట్? నెక్స్ట్ వన్ వచ్చేసి సెమీ కండక్టర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లేఅవుట్ డిజైన్. సో దిస్ ఈస్ వెరీ స్పెసిఫిక్ విత్ రెస్పెక్ట్ టు సెమీ కండక్టర్. రైట్? సెమీ కండక్టర్స్ కూడా మనం IP ఇవ్వడం జరిగింది. సో 3D లేఅవుట్ అండ్ టోపోగ్రఫీ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అండ్ అదర్ సర్క్యూటరీ ఎలిమెంట్స్ ఆన్ అ మైక్రోచిప్. సో ఇవన్నిటికి కూడా మనము సెమీ కండక్టర్ IP ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్ని ఇయర్స్ ఇస్తున్నారంటే ఫర్ అబౌట్ 10 years. అండ్ ఏ లా దీని గురించి మాట్లాడుతుందంటే సెమీ కండక్టర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లేఅవుట్ డిజైన్ యాక్ట్ 2000. లాస్ట్ IP మనం చూసుకుంటే ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్. సో ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అంటే సైంటిస్ట్ లేదా ఫార్మర్స్ కనిపెట్టిన లేదా తయారు చేసినటువంటి కొత్త ప్లాంట్ వెరైటీకి ఈ IP అనేది ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని పర్పస్ ఏంది, టు ఎంకరేజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ డిసీజ్ రెసిస్టెంట్ అండ్ డిసీజ్ని తట్టుకోగలిగే అండ్ హై ఈల్డింగ్ క్రాప్స్. రైట్? సో ఎక్కువ ఉత్పత్తి వచ్చేలాంటి క్రాప్స్ తయారు చేయడానికి, డిసీజ్ని తట్టుకునే క్రాప్స్ తయారు చేయడానికి ఈ IP అనేది హెల్ప్ చేస్తుంది. వాట్ ఈస్ ద గవర్నింగ్ యాక్ట్? ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2001. ఈ లా అనేది ప్లాంట్ వెరైటీస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం కొన్ని IP లాకి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈజ్ ద స్టాండర్డ్ టర్మ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ అ పేటెంట్ గ్రాంటెడ్ ఇన్ ఇండియా అండర్ ద పేటెంట్స్ యాక్ట్ ఆఫ్ 1970? భారత పేటెంట్స్ యాక్ట్ ప్రకారం ఒక పేటెంట్ అనేది ఎన్ని ఇయర్స్ వరకు వ్యాలిడ్ ఉంటుంది? ఎన్ని ఇయర్స్ వరకు వ్యాలిడ్ ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, which specific intellectual property right protects the source code of a computer program in India? Source code ni manam ఏ IP ప్రొటెక్ట్ చేస్తుందంటే ఇట్ ఈస్ కాపీరైట్. జనరల్గా కంప్యూటర్ అనగానే మనం ఏమనుకుంటాము, పేటెంట్ ఏమో అనుకుంటాం. బట్ కాదు, పేటెంట్ అనేది జనరలీ ఇట్ ఈస్ గివెన్ ఫర్ హార్డ్వేర్ ఇన్వెన్షన్కి. బట్ కాపీరైట్ అనేది ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్. రైట్? సో సోర్స్ కోడ్ ఈస్ అ సాఫ్ట్వేర్ కాబట్టి కాపీరైట్ విల్ బి ద రైట్ ఆన్సర్. Trademark is again to distinguish logos and etc. Industrial design మనం ఇంతకు ముందే డిస్కస్ చేసినాం regarding the design of a particular product, design aesthetics of a particular product. Right? So ఇక్కడ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది that computer programs and softwares are classified as literary works under the Copyrights Act of 1957. While software functionality combined with hardware can sometimes be patented, the code itself is primarily protected by copyright. ఒకవేళ సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ కలిపి మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే అప్పుడు దానికి మనం పేటెంట్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఓన్లీ సాఫ్ట్వేర్ అంటే ఇట్ ఫాల్స్ అండర్ కాపీరైట్. నెక్స్ట్, a geographical indication GI primarily identifies a product as originating from a specific region where, అంటే ఎక్కడ నుండి తయారైన దానికి GI ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ, the product is manufactured cheapest, and ekkada cheap ga tayaraithe will you get the GI tag for it? No. A given quality, reputation or other characteristic is essentially attributable to its geographical origin. Yes. The inventor of the product was born. No.
The product is sold exclusively? No. So B will be the right answer. అంటే ఒక పర్టికులర్ క్వాలిటీ అండ్ ఒక పర్టికులర్ గుడ్ విల్ అనేది ఒక ఐటెంకి ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డార్జిలింగ్ టీ, రైట్, ఆర్ హలీమ్ ఇన్ హైదరాబాద్, రైట్. సో ఇవన్నిటికీ దే హ్యావ్ గాట్ GI ట్యాగ్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ స్పెసిఫికలీ డీల్స్ విత్ ద ప్రొటెక్షన్ ఆఫ్ లిటరరీ అండ్ ఆర్టిస్టిక్ వర్క్స్? సో కాపీరైట్ ఎసెన్షియలీ. సో కాపీరైట్ గురించి ఏ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మాట్లాడుతుందంటే ఇట్ ఈస్ బర్న్ కన్వెన్షన్, రైట్. సో బర్న్ కన్వెన్షన్ అనేది ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇంటర్నేషనల్ ట్రీటీ గవర్నింగ్ కాపీరైట్. ఇట్ ఎన్ష్యూర్స్ దట్ a work created in one signatory country is automatically protected in all other signatory countries. అంటే ఎవరెవరైతే ఈ బర్న్ కన్వెన్షన్ని సైన్ చేసిన కంట్రీస్ ఉన్నారో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా బర్న్ కన్వెన్షన్ని సైన్ చేసింది అనుకుందాం. సో ఇండియాలో కాపీరైట్కి ప్రొటెక్షన్ దొరికితే ఈ కన్వెన్షన్ సైన్ చేసిన అన్ని కంట్రీస్లో కూడా మనకి కాపీరైట్ ప్రొటెక్షన్ దొరుకుతుంది, వాళ్ళు కాపీ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్, కెన్ ఎ ట్రేడ్ మార్క్ బి రెన్యూడ్ ఇండెఫినెట్లీ? అబ్సల్యూట్లీ ఎస్. ట్రేడ్ మార్క్ అంటే ఏంటి? ట్రేడ్ యొక్క గుర్తు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లోగో, సింబల్, స్లోగన్, కలర్ ఎట్సెట్రా. సో హౌ మెనీ ఇయర్స్ యూ కెన్ డూ ఇట్? సో ఇట్ కెన్ బి రిన్యూడ్ ఫర్ ఎవ్రీ 10 years ఇండెఫినెట్లీ. మనం ఓన్లీ జస్ట్ ట్రేడ్ మార్క్ ఫీ అనేది కడతా ఉండాలి. వాట్ ఆర్ ద ప్రైమరీ క్రైటీరియా ఫర్ అన్ ఇన్వెన్షన్ టు బి పేటెంటబుల్? మనం ఏదైనా ఒక వస్తువుని కనిపెట్టినప్పుడు దానికి పేటెంట్ రావాలంటే ఏం క్రైటీరియాని ఫుల్ఫిల్ చేయాలి? నెంబర్ 1, ఇట్ మస్ట్ బి ఆర్టిస్టిక్ అండ్ యూనిక్. సి, ఆర్టిస్టిక్ అనేది అవసరం లేదు. ఆర్టిస్టిక్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు కాపీరైట్. సో దిస్ డస్ నాట్ లుక్ యాజ్ అ రైట్ ఆన్సర్. ఇట్ మస్ట్ బి నావెల్ అంటే కొత్తగా ఉండాలి, అండ్ ఇన్వెంటివ్ ఏదో ఒకటి కనిపెట్టి ఉండాలి, అండ్ షుడ్ హ్యావ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్ అంటే దానికి ఇండస్ట్రీలో ఏదో ఒక యూస్ కేస్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ఉంది, దానికి ఒక పర్టికులర్ పర్పస్ ఉంది, రైట్. యూ కెన్ రికార్డ్ ఇట్, యూ కెన్ సేవ్ ఎవిడెన్సెస్ ఎట్సెట్రా. దిస్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ కరెక్ట్, బట్ వేరే ఆప్షన్స్ కూడా చూద్దాము. It must be a discovery of a scientific principle? No. Discovery of scientific principle is not a patent. అంటే ఆల్రెడీ ఉన్న సైంటిఫిక్ ప్రిన్సిపల్ మనం వెళ్ళి కనిపెడితే మనం చేసింది ఏం లేదు అక్కడ, రైట్. అది ఆల్రెడీ ఉంది. సో ఇన్ పేటెంట్ అంటేనే ఏదైనా కొత్తగా తయారు చేయడం, రైట్. ఇట్ మస్ట్ బి ఎ మెథడ్ ఆఫ్ అగ్రికల్చర్, హార్టికల్చర్? అబ్సల్యూట్లీ నాట్. సో B will be the right answer. The Designs Act 2000 protects which aspect of an article? డిజైన్ యాక్ట్ అనేది ఏ ఆస్పెక్ట్ ఆఫ్ ఆర్టికల్ని ప్రొటెక్ట్ చేస్తుంది? ద మెథడ్ ఆఫ్ ఆపరేషన్? అబ్సల్యూట్లీ నాట్. ద ఎస్థెటిక్ ఫీచర్స్ ఆఫ్ షేప్, కాన్ఫిగరేషన్, ప్యాటర్న్ ఆర్ ఆర్నమెంట్? ఎస్. ఒక పర్టికులర్ ఐటమ్ మనకు ఎట్లా కనిపిస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ డిజైన్, రైట్. ఇండస్ట్రియల్ డిజైన్ అంటే ఆ డిజైన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ద బ్రాండ్ లోగో ప్రింటర్ అంటే బ్రాండ్ లోగో ప్రింటర్ వాట్ డు వి కాల్ ఇట్? వి కాల్ ఇట్ ఎస్ ట్రేడ్ మార్క్, నాట్ ఇండస్ట్రియల్ డిజైన్. ద మెటీరియల్ కాంపోజిషన్? అబ్సల్యూట్లీ నాట్ అగైన్. సో B will be the right answer. Next, which organization administers the TRIPS, trade related aspects of intellectual property rights agreement? What is the right answer? WTO or World Trade Organization. TRIPS అనేది it is a founding agreement of the World Trade Organization. So TRIPS agreement లో ఏముందంటే it sets down the minimum standards for the regulation of IP by national governments in all WTO member countries. So WTO member countries ఏవేవైతే ఉన్నాయో వాళ్ళందరూ IPsని ప్రొటెక్ట్ చేయడానికి TRIPS agreement అనేది గైడ్ లైన్స్ ఇస్తుంది. Under the Copyrights Act, is registration of a work mandatory to claim protection? అంటే నేను ఒక సాంగ్ని రచించడం జరిగింది, లేదా నేను ఒక బుక్ రాసిన, సో రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాలా నాకు ప్రొటెక్షన్ రావాలంటే? నాట్ రిక్వైర్డ్, అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఒక ఒరిజినల్ వర్క్ తయారు చేస్తామో అప్పటి నుండి మనకు ప్రొటెక్షన్ అనేది ఆటోమేటిక్గా లభిస్తుంది, రైట్. సో వాట్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఇక్కడ? నో. We'll look at all the options. Yes, without registration, no rights exist. Absolutely not. No, protection is automated from the moment the work is created. ఎప్పుడైతే మనం వర్క్ తయారైందో అప్పటి నుండి ప్రొటెక్షన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ కంప్యూటర్ సాఫ్ట్వేర్? నో. ఇది కూడా దిస్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్. విచ్ ఫార్మ్ ఆఫ్ IPR ప్రొటెక్ట్స్ ట్రేడ్ సీక్రెట్స్? సో ట్రేడ్ సీక్రెట్స్ని ఏ లా ప్రొటెక్ట్ చేస్తుందంటే ఇక్కడ ఎటువంటి స్పెసిఫిక్ లా అనేది లేదు. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? కామన్ లా ఆర్ కాంట్రాక్ట్ లా ఆఫ్ ఇండియా. అంటే మనము మన ఎంప్లాయీస్తోని NDAs సైన్ చేసుకోవడం, అంటే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేసుకొని మన ట్రేడ్ సీక్రెట్స్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంతేగాని దానికోసం ఒక స్పెసిఫిక్ లా అనేది
క్లియర్గా మెన్షన్ చేయబడలేదు, రైట్? So these are certain important concepts of IPR. We tried and understood what exactly is a copyright, patent, trademark, industrial design, geographical indication, and many more. And manam konni practice questions kuda chusinamu. So this is all about IPR. Thank you so much for watching. Bye bye.